డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. డివిడెండ్ స్టాక్స్ అంటే ఏంటి, అదేవిధంగా పాసివ్ ఇన్కమ్. సో డివిడెండ్ స్టాక్స్ అండ్ పాసివ్ ఇన్కమ్ రెండు ఒకటే అంటారా? అండ్ వీటికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ కావచ్చు, అదేవిధంగా డివిడెండ్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, డివిడెండ్ స్టాక్స్, సో వాటి నేమ్లోనే తెలిసిపోతుంది ఇవి కొంచెం సేఫ్ అని. సో వీటిలో మనం పెట్టుబడి పెట్టచ్చా, పెట్టకూడదా? అంత స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పలేను సార్. పెట్టుబడి పెట్టచ్చు. యాక్చువల్గా ఏంటంటే మొత్తం డివిడెండ్ స్టాక్స్ లో అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. చెప్పండి. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఆ స్టాక్స్ లో పెడితే ఎంతో కొంత మనకి రిటర్న్స్ వస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే డివిడెండ్ స్టాక్స్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ పెరగదు. ఎందుకంటే ఉన్న ప్రాఫిట్ అంతా కూడా ఈ ఇన్వెస్టర్స్ కి ఇచ్చేయటం వల్ల ఆ కంపెనీ అంటే ఎక్స్పాన్షన్ కి వెళ్ళదు. అసలు డివిడెండ్ ఎందుకు ఇస్తున్నాం, ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఇప్పుడు డివిడెండ్ ఎందుకు ఇస్తామంటే కొంత అమౌంట్ ప్రాఫిట్ లో షేర్ చేయొచ్చు, మిగతా అమౌంట్ ఏం చేయాలంటే కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం యూస్ చేసుకొని గ్రోత్ కంపెనీ అవుతుంటే సేల్స్ పెంచుకుంటూ ఉంటే గ్రోత్ అవుతూ ఉంటుంది, షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని ఇండస్ట్రీస్ కానీ కొన్ని సెక్టర్స్ కానీ ఏమవుతాయంటే పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళకి గ్రోత్ కనపడక ఆ క్యాష్ ఏం చేయాలో తెలియక వాళ్ళు ఆ డివిడెండ్ ఇస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాం, ఇప్పుడు మిమ్మల్ని బిజినెస్ చేయమని డబ్బులు ఇస్తున్నప్పుడు మీరు ఆ డబ్బులు వెనక్కి ఇస్తున్నారంటే మీనింగ్ ఏంటి, మీకు బిజినెస్ చేయడం రావట్లేదు అనగా. అవును, అవును. సో ఇప్పుడు కంపెనీలో యాక్చువల్ గా ఆలోచించాల్సిందంటే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం, ప్రైస్ గ్రో అవ్వాలి. షేర్స్ ఎప్పుడు పెరుగుతాయి, ఫండమెంటల్ గా కంపెనీ మంచి పొజిషన్ లో ఉండి సేల్స్ పెంచుకుంటూ ఉంటే ఫండమెంటల్ గా ఎక్స్పాన్షన్ అయ్యి గ్రోత్ అవుతుంటే ఆ కంపెనీ షేర్ పెరుగుతూ ఉంటుంది. అవును. ఇప్పుడు డివిడెండ్ మనం డబ్బులు ఇచ్చేది కంపెనీకి ఎందుకని, కంపెనీ ఆ డబ్బులు తీసుకుని పని చేయమని. ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్పాన్షన్ ఇంకెక్కడ ఉంది ఛాన్స్. ఇంకా ఇప్పుడు ఇవాళ స్కై ఈజ్ లిమిటెడ్ కదా ఒక బిజినెస్ కి, వరల్డ్ మొత్తం నువ్వు మనం ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. అలాంటిది అవ్వకుండా నువ్వు మళ్ళీ డబ్బులు వెనక్కిస్తున్నావు అంటే ఒక పాయింట్ లో ఏంటి, సో మీరు బిజినెస్ అంతవరకు లిమిట్ చేసుకుంటున్నారు. అవును. సో లిమిట్ చేసుకోవటం వల్ల మనం ఇప్పుడు ఇదే పాయింట్ అని బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ టైం మనం వింటే 20 years బ్యాక్ బజాజ్ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ 1 crore అయిపోయింది. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 1 crore అయింది. డివిడెండ్ స్టాక్ లో అలా ఉండదు. సో డివిడెండ్ స్టాక్ లో ఏమవుతుందంటే కొంత అమౌంట్ అదే కంపెనీ షేర్ వాల్యూ, ఇప్పుడు వాళ్ళు ఏంటి బిజినెస్ పెరగదు, పెంచుకోరు, ఉన్న బిజినెస్ ని ప్రాఫిట్స్ ఇచ్చేస్తుంటారు కాబట్టి రీఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఎక్స్పాన్షన్ ఉండదు. అదొకటి మాత్రం ఆలోచించాలి. ఓకే. మనం నిజంగా వెల్త్ క్రియేషన్, ఇప్పుడు నేను పెట్టిన కాంపౌండింగ్ సిఏజిఆర్ రావాలి అంటే మాత్రం డివిడెండ్ స్టాక్స్ చూస్ చేసుకోకూడదు. అవునా? ఓకే. ఓకే, నాకు ప్యాసివ్ ఇన్కమ్, ఇప్పుడు ఆ కంపెనీ మైండ్ సెట్ లో మనం ఉన్నాం అనుకోండి, ఓకే ఈ కంపెనీ బాగానే ఉంది, ఈ కంపెనీ గ్రోత్ ఉంది, ఈ కంపెనీ ఇంతవరకే గ్రోత్ ఉండదు, సేల్స్ రెగ్యులర్ గా ఒక మోడరేట్ సేల్స్ ఉంటాయి, పాజిటివ్ లో కొంత ప్రాఫిట్ మాత్రమే వస్తుంటది అనుకుంటే చాలా, నాకు ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ చాలా సాటిస్ఫైడ్ కస్టమర్ ఏమో, ఇన్వెస్టర్ ఏమో డివిడెండ్ స్టాక్స్ కి వెళ్ళాలి. సో వెల్త్ క్రియేట్ కస్టమర్ ఈ డివిడెండ్ స్టాక్స్ కాకుండా వాల్యూ స్టాక్స్ కి వెళ్ళాలి. ఓకే, ఓకే. గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్, ఇది డిఫరెన్స్. ఓకే. సో ఏమైనా కొన్ని షేర్ చేయండి సార్ డివిడెండ్ స్టాక్స్, మీరు లైవ్ ఎగ్జాంపుల్స్. మేజర్ గా వేదాంత ఎప్పుడు డివిడెండ్ ఇస్తుంటది, సెయిల్ ఎప్పుడు ఇస్తుంది, గెయిల్ ఇస్తుంది. సో పిఎస్యు స్టాక్స్ మేజర్ గా ఇస్తుంటాయి, బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని ఇస్తుంటాయి, కెనరా బ్యాంక్ ఇవన్నీ ఇస్తాయి అనమాట. అయితే వీటికి షేర్ గ్రోత్ ఉండదు. అవును. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు గ్రోత్ స్టాక్స్ ఉంటాయి, అవి ఎక్కువ డివిడెండ్ ఇవ్వవు. అవి కూడా ఒక 4-5 చెప్పేసేయండి సార్. గ్రోత్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, అలాగే ఐటీ కంపెనీలు ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఐటీ కంపెనీలు కోఫోర్జ్ అని, తర్వాత హెచ్సిఎల్ టెక్, ఈ కంపెనీలు ఉంటాయి. గ్రోత్ అవుతూ ఉంటాయి, కొంత డివిడెండ్ ఇస్తారు, బట్ కంప్లీట్ డివిడెండ్ లోకి వెళ్ళరు. బట్ కంపెనీ ఇస్ గ్రోయింగ్ మోర్, షేర్ వాల్యూ పెరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ చూసుకుంటే అట్లీస్ట్ 10-20% గ్రోత్ కనపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి వచ్చే డివిడెండ్ ఎంత ఇస్తున్నారు, నెక్స్ట్ ఈ గ్రోత్ షేర్ వాల్యూ ఎంత పెరుగుతుంది, అదొకటి బాగా క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ష్యూర్. సో అట్ ద సేమ్ టైమ్ వేరే కంపెనీలో గ్రోత్ ఎలా ఉంది, షేర్ ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయి,
ఈ 2 కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 100 రూపీస్ కంపెనీ 1 ఇయర్‌లో 200 అయిందనుకోండి. అంటే 100% అయినట్టు కదా! ఎగ్జాక్ట్లీ. అదే 100 రూపీస్ కంపెనీ మీకు ఎవ్రీ క్వార్టర్ వచ్చి 5 రూపీస్ డివిడెండ్ ఇచ్చిందనుకోండి. అంటే 4 క్వార్టర్‌లో 20 రూపీస్ ఇస్తుంది. సో, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెటరు? సో ఫస్ట్ కంపెనీ బెటర్. బెటర్ కాబట్టి డివిడెండ్ ఇచ్చేవాళ్ళు ఓన్లీ డివిడెండ్ ఆలోచించే వాళ్ళు ఈ లాజిక్ ఆలోచించాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ఓకే అట్లీస్ట్ ఒక 50% అన్నా ఈ రెండింటికి స్ప్లిట్ చేసుకోండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు Set ఎటు side ఉంటారు. డివిడెండ్ ఉండాలి. పోనీ ఇప్పుడు అదే కంపెనీ మార్కెట్ కొలాప్స్ అయినప్పుడు ఇది తగ్గినా సో ఇప్పుడు మీరు ఒక 50% అటు ఇటు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఓన్లీ స్ట్రాటజీ ఒకటే స్ట్రాటజీ మీద ఉందామంటే అవ్వట్లా. ఇప్పుడు ఈ గ్రోత్ ఏమవుతుంది ఒక్కోసారి తగ్గచ్చు ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం బైఫర్కేట్ చేయండి. ఒక 50% ఇటు పెట్టుకోండి, 50% ఇటు పెట్టుకోండి. ఓకే. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, డివిడెండ్ స్టాక్స్ అనేవి సెక్యూర్డ్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ లో కనుక రిటర్న్స్ రావాలి అనుకున్నట్లయితే సో అవి మీకు కొంచెం కష్టమనే చెప్తున్నారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు. సో మీ అందరికి అర్థమైందని చెప్పనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.